changing me and changing you. సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఇదినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి అక్కడ లేఖనంలో మాట్లాడుతూ, ఒకవేళ మా దేవుడు నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించినను, ఒకవేళ రక్షింపకపోయినను సరే, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న కోరిక మాకు లేదు, చింత మాకు లేదు. మేము నీవు నిలబెట్టించిన ఆ ప్రతిమకు అన్య దేవతలకు మ్రొక్కము. ఒక ధైర్యముతో కూడిన, ఒక సవాలుతో కూడిన నిర్ణయాన్ని షడ్రకు మేషకు అబేద్నెగోలు కలిగి ఉన్నట్లుగా గమనిస్తున్నాం. మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, ఒకవేళ రక్షింపకపోయినా మేము ఆయన్నే కొలుస్తాం, ఆయన్నే ఆరాధిస్తాం, ఆయనకే మొక్కుతాం, ఆయనే మా దేవుడు. ఎంత గట్స్ అండి! ఈ రోజున ఇలాంటి స్టేట్మెంట్ చేయగలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి ఏదో ఇవ్వాలని, ఏదో కావాలని, దేవుడు నాకు ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు అని వస్తున్నారే తప్ప, దేవుడు నాకు ఏం చేసినా చేయకపోయినా దేవుడు దేవుడే అని దేవుడిని ఆశ్రయించే వాళ్ళ సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ప్రియులారా. ఈ రోజున చాలా మంది బోధలు కూడా ఎలా ఉన్నాయనంటే, దేవుణ్ణి ఒక బిజినెస్ మ్యాన్ గాను, దేవుణ్ణి ఒక వ్యాపార సంబంధమైన ధోరణితో తప్ప, అంటే దేవుణ్ణి నమ్ముకో నీ రోగం పోయిద్ది, దేవుణ్ణి నమ్ముకో నీకు ఆస్తులు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకో ఇలాగ అన్నీ ఇదవుతాయి అని చెప్పేవాళ్లే కానీ, దేవుణ్ణి నమ్ముకో నీ పాపం పోతుంది, దేవుణ్ణి నమ్ముకో పరలోకం చేరతావు, దేవుణ్ణి నమ్ముకో నిత్యరాజ్యం ఉంటుందన్న విషయాన్ని చెప్పేవారి సంఖ్య కంటే, దేవుని నమ్ముకో భౌతిక సంబంధమైన, భూగోళ సంబంధమైన ఆశీర్వాదాలను సంపాదించుకుంటామని చెప్పేవారి సంఖ్య ఎక్కువ ఉంది. కనుకనే అలాంటి మాటలు చెప్పేవారు కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. షడ్రకు మేషకు అబేద్నెగో అనబడిన యవ్వన బిడ్డలు బానిస బ్రతుకులుగా బబులోనులోకి వచ్చినా కానీ, రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కమేమో, మా దేవుణ్ణి మేము మొక్కుతాం, ఒకవేళ ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము దేవుణ్ణి కొలుస్తాం. ఆయన రక్షిస్తాడు, ఆయన సమర్థుడే, ఆయన అసమర్థత కలిగిన వాడు కాదు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే మేము దేవుణ్ణి కొలుస్తాం. ఎన్ని గట్స్ కావాలండి ఈ మాట చెప్పడానికి. ఈరోజు అనుకున్నది జరగకపోతే దేవుణ్ణి మార్చేవాళ్ళు చాలామంది లేరా? అనుకున్నవి జరగకపోతే సంఘాలు మార్చే భక్తులు లేరా? అనుకున్నవి జరగకపోతే దేవుని శక్తి లేదని, దేవుడు నాకేమీ చేయలేదని మూతి ముడుచుకొని దేవుని మీద అలిగే జనాంగం లేరంటారా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రియ యవనస్తుడా, ప్రియ యవన చెల్లి, ఒక షడ్రకు మేషకు అబేద్నెగోలాగా ఉండాలి. దేవుణ్ణి ఎంతసేపు వ్యాపార ధోరణిలో ఆయన నాకు పలానా చేయాలి, పలానా చేస్తేనే నేను ఇలాగ ఉంటాను, పలానా టైంకి నాకు ఇది జరిగిపోవాలి, లేకపోతే నేను ఇలాగ ఉంటానని రకరకాలైన నిర్ణయాలు తీసుకోవడం కాదు. దేవుని కొరకు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈవెన్ దో దేవుడు చేసినా చేయకపోయినా నేను దేవుడిని ఆరాధిస్తాను. దేవుడు నాకు చేశాడని నేను ఆరాధించడం కాదు, దేవుడు నాకు ఏమీ చెయ్యకపోయినా నేను ఆరాధిస్తానన్న చెప్పగలిగిన ధైర్యం మనలో ఉందా? అటువంటి భక్తి జీవితం, అటువంటి వ్యక్తిగత క్రమశిక్షణ భక్తి జీవితం మనకు ఉందంటారా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎటువంటి నిర్ణయాలను నువ్వు కలిగి ఉంటున్నావు భక్తి జీవితంలో? ఈరోజు చాలామంది కేవలం దేవుణ్ణి వ్యాపార ధోరణితో చూస్తున్నారు కానీ, దేవుణ్ణి ఆధ్యాత్మిక సంబంధమైన ధోరణిలో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ప్రియవాక్యం ఉంటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అన్న, అక్క, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునిని మనందరం కూడా వ్యాపార ధోరణితో కాకుండా ఆధ్యాత్మిక సంబంధంగా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు వింటూ ఒక షడ్రకు మేషకు అబేద్నెగోల వలె రక్షింపకపోయినను, మా దేవుడు రక్షించగలిగే సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను సరే మేము మా దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ వ్యర్థమైన అన్య దేవతలను మేము ఆరాధించమని భక్తులు సెలవిచ్చినట్లుగా అటువంటి గుణగణాలను మాకు నువ్వు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.